పదవుల కన్నా ఇచ్చిన మాట గొప్పది అని అన్నాడు ఆ శ్రీరాముడు. కష్టాలు ఎన్ని ఉన్నా కలిసి ఉండాలని చెప్పింది ఆ సీతమ్మ. ఆ సీతారాముల కళ్యాణమే ఒక మహాకావ్యం. అలాంటి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకునే పండుగే శ్రీరామనవమి. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఒక మంచి రెసిపీ చేయడానికి గెస్ట్ వచ్చేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? మన న్యూట్రిషనిస్ట్ శుభాంగి గారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని గారు. అలాగే మీకు అండ్ ఈటీవీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా స్పెషల్గా రెడీ వచ్చేసారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మనం డైట్ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే ఒక మంచి రెసిపీ కూడా ప్రిపేర్ చేసేస్తారని ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పేశాను నేను. షూర్గా అశ్విని గారు. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసి మనము బీట్రూట్ డ్రై ఫ్రూట్ పానకం చేసుకుంటున్నాం. ఓకే, జనరల్గా పానకం తెలుసు. మనం శ్రీరామనవమి అంటే కంపల్సరీ పానకం, వడపప్పు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము ప్రసాదం కింద. బట్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకం, బీట్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్, సో కొంచెం హెల్దీ వేలో కావాలి కాబట్టి దాంట్లోనే మేము డైట్ అస్సలు వదిలిపెట్టరు శుభాంగి గారు అయితేని. సో మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇదివరకు ఎప్పుడైనా చేశారా? ఇది చేశాను. సో ఇంట్లో ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్గా ఫెస్టివల్స్కి కానివ్వండి లేదా పూజా టైమ్స్లో కానివ్వండి చేస్తూ ఉంటాం. సో శ్రీరామనవమి సందర్భంగా శుభాంగి గారు ఒక డిఫరెంట్ పానకం ప్రిపేర్ చేస్తారంట, బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకం. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం వినడం కూడా. దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకంకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురిమిన బెల్లం, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన సబ్జా గింజలు, యాలకుల పొడి. బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకంకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మాట్లాడుకుంటూ మనం ప్రిపేర్ చేసుకుందాం. షూర్ అశ్విని గారు. సో శ్రీరామనవమి అంటేనే మనం చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే భద్రాచలం ఎప్పుడైనా వెళ్ళారా మీరు? భద్రాచలం వెళ్ళాను, బట్ శ్రీరామనవమి అప్పుడైతే వెళ్ళలేదన్నమాట. ఆ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. పట్టాభిషేకం ఇవన్నీ చేస్తుంటారు కదా, సో కళ్యాణం చేస్తారు, చాలా బాగుంటుంది అనమాట. ఆ టైంలో ఒకసారి అటెండ్ అవ్వండి మీరు. డెఫినెట్గా అశ్విని గారు. నేను రీసెంట్గా కూడా విన్నాను, అంటే మన పెళ్ళిలో 5 days ముందు పెళ్లి కొడుకును అది చేస్తారు, అలాంటి ఈవెంట్స్ కూడా వాళ్ళు చేస్తారు. అవును, చాలా పెద్దగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. అసలు 2 కళ్ళు సరిపోవు చూస్తే, అంత బాగుంటుంది. నేను ఒక 2-3 times అటెండ్ అయ్యాను. డిఫరెంట్ పానకం ఇంట్లో కూడా మీరు ఈ టైంలో ఇటువంటి పానకం ప్రిపేర్ చేస్తారా? బీట్రూట్ అని ఇలాగా, లేకపోతే జనరల్ పానకం ప్రిపేర్ చేస్తారా? సో జనరల్ పానకం ప్రిపేర్ చేస్తాము, బట్ ఎట్ ద సేమ్ టైం నేను కాన్షియస్గా ఉండడానికి హెల్దీ ఆల్టర్నేటివ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ క్వాంటిటీ వైజ్గా కూడా నేను తక్కువగా తీసుకోవడము, అలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతాను అనమాట. అందరికీ చెప్తూ ఉంటాను. టేస్ట్ ఎలా ఉంటుంది? జనరల్గా పానకం అంటే తెలుసు, మంచి స్వీట్గా చాలా బాగుంటుంది. ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది పానకంకి. ఇది మనం బీట్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, ఇది ఈ టేస్ట్ ఎలా ఉంటుంది? మీరు ఇంట్లో చేశానన్నారు కదా ఆల్రెడీ. ఇంట్లో వాళ్ళు ఏంటి ఎప్పుడు చేసే పానకం కానీ ఇప్పుడు కూడా డైట్లో భాగంగా చేస్తున్నామని ఎప్పుడన్నా అన్నారా? సో డెఫినెట్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అశ్విని గారు. బట్ ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి మనము ఈ పానకంలో చూడొచ్చు. అండ్ మీరు అన్నట్టుగా స్వీట్ కూడా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనము బెల్లం యూస్ చేస్తున్నాము. సో ఆ స్వీట్నెస్ అనేది దీంట్లో కూడా డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఫైన్. సో ప్రిపేర్ చేసుకుందామని. షూర్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా సోక్ చేసుకోవాలి ఒక 2-3 hours ముందు. సో సాఫ్ట్ అవుతుంది, బ్లెండింగ్కి ఈజీగా అవుతుందని. అలాగే బీట్రూట్ కట్ చేసుకుందని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో అలాగే మనం సోక్ చేసుకున్న నట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అశ్విని గారు. ఓకే. ఎంతసేపు నానబెట్టుకున్నా? ఇది 2 to 3 hours అనేది సోక్ చేసుకున్నాము, ఎందుకంటే సాఫ్ట్గా అవ్వాలి అశ్విని గారు. దీంట్లో మనం బాదం పప్పు, పిస్తా, క్యాషు అవన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి. వాటర్ కూడా యూజ్ చేసేస్తారా? వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ నీడెడ్ ఉంది మిక్సీ పట్టేటప్పుడు అంటే యూజ్ చేయొచ్చు. ఓకే.
సో పర్టికులర్గా బీట్రూట్ ఎందుకు తీసుకున్నాం? వేరే ఫ్లేవర్స్ కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చా? వేరే ఫ్లేవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అశ్విని గారు. సో డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కివీ యూస్ చేయొచ్చు, లేదంటే పల్ప్ ఉన్న ఏదైనా ఫ్రూట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ బీట్రూట్ నేను పర్టికులర్గా ఎందుకు తీసుకున్నానంటే ఒక స్ట్రాంగ్ కలర్ వస్తుంది ఇప్పుడు మన పానకానికి. సో బీట్రూట్ మనకి రెడ్నెస్ ఇస్తుంది కాబట్టి సో డిఫరెంట్గా మనకి అపియరెన్స్లో కూడా ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందని నేను బీట్రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. అవును, కలరే చాలా అట్రాక్టివ్ కలర్ బీట్రూట్ ఉంటేనే చాలా బాగుంటుంది. పానకానికి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. టేస్ట్ కానీ చూడడానికి కానీ ఐ ఫీస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ చాలా మంది ఏంటంటే బీట్రూట్ బెనిఫిట్స్ తెలిసినా వాళ్ళు తీసుకోలేకపోతూ ఉంటారు. సో తినడానికి ఇష్టం లేదు, ఫ్లేవర్ ఇష్టం ఉండకను. సో ఇలా చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫ్లేవర్ అనేది రాకుండా వాళ్ళు ఈజీగా ఎంజాయ్ చేస్తూ బీట్రూట్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎలాగో మనం బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తింటారు. ఒకసారి బెనిఫిట్స్ చెప్పేసేయండి. సో బీట్రూట్లో ఏంటంటే మనకి ఈ స్ట్రాంగ్ కలర్ ఏదైతే ఉందో ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ నుంచి వస్తుంది అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి ఇంటర్నల్గా సెల్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అదే కాకుండా బీట్రూట్ మనకి ఫైబర్లో కూడా రిచ్ ఉంటుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళకి కానివ్వండి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్కి కానివ్వండి, ఫ్యాట్ రెడ్యూసింగ్కి కానివ్వండి, ఆ ప్రోగ్రాంలో కూడా బీట్రూట్ అనేది చాలా అమేజింగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. అదే కాకుండా దీంట్లో క్యారోటినాయిడ్స్ అనేవి కూడా ఉంటాయి. సో దీంట్లో క్యారోటినాయిడ్స్ విటమిన్ ఏకి మనకి హెల్ప్ అవుతుంది. సో విటమిన్ ఏ మళ్ళీ మన మెటబాలిజం ప్రాసెస్కి కానివ్వండి, ఐ హెల్త్కి కానివ్వండి, అండ్ స్కిన్ హెల్త్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో చాలా విషయాలు చెప్పేశారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షూర్ అశ్విని గారు. సో నెక్స్ట్ ఏంటంటే మనము జాగ్రీ అంటే బెల్లం యాడ్ చేసుకుంటున్నాము స్వీట్నెస్కి. ఓకే. సో దీంట్లో కాస్త వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఓకే. సో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి ఇలా సాఫ్ట్ పేస్ట్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో పానకం అంటే మనకి కొంచెం వాటర్ లాగే ఉంటుంది కదా? కరెక్ట్ అశ్విని గారు. సో మనం బౌల్స్లో మిక్స్ చేసుకుందాం బెటర్గా. ఎందుకంటే ఇలా పేస్ట్ చేయకపోతే మనకి ఆ చంక్స్ అనేవి ఉంటాయి అండ్ పానకం ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఇది సాఫ్ట్ పేస్ట్ చేసిన తర్వాత వాటర్ అనేది మనకి తగినంత మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ఏదైతే ఉందో బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ అండ్ దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసాం. అది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. సో నార్మల్గా తీసుకోవాలి అంటే కనుక ఇది ఎప్పటిదెప్పుడు తీసుకోవచ్చు? ఇన్ జనరల్గా అంటే మనము జాగ్రీని కట్ డౌన్ చేసి అంటే ఎక్కువగా స్వీట్గా కాకుండా వీక్లీ వన్స్ కూడా మనం ఇది తీసుకోవచ్చు అశ్విని గారు. సో కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో మనము సబ్జా సీడ్స్ యాడ్ చేస్తాం ఇప్పుడు. సో అదేంటంటే సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓ, సమ్మర్ డ్రింక్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డబల్ ధమాక్ అనమాట. అయితే పానకం ప్లస్ సమ్మర్ డ్రింక్. ఓకే ఫైన్. సో దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్ పానకం ప్రిపేర్ చేశారు. సో అశ్విని గారు ఇప్పుడు మనం పానకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దీంట్లో మనకు ముందుగా సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. సో సబ్జా సీడ్సే కాకుండా చియా సీడ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ అశ్విని గారు దీంట్లో యాలకుల పొడి అంటే కార్డమమ్ పౌడర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇది కొంచెం డిఫరెంట్ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఒక 2 pinch ఆఫ్ పౌడర్ ఈజ్ ఇనఫ్. ఓకే. సో మన పానకం రెడీ అయిపోయింది అశ్విని గారు. సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే. సో శ్రీరామనవమి స్పెషల్ బీట్రూట్ డ్రై ఫ్రూట్ పానకం రెడీ. ఓకే. సో ఇటువంటి పానకం అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎప్పుడు టేస్ట్ చేయలేదు కూడా. సో శ్రీరామనవమి సందర్భంగా మన శుభాంగి గారు ప్రిపేర్ చేసేసారు. చూడ్డానికే చాలా చాలా ఎమ్మీగా ఉందన్నమాట. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకంకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురిమిన బెల్లం, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన సబ్జా గింజలు,
యాలకుల పొడి. బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని బీట్రూట్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, తురిమిన బెల్లం వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ పేస్ట్ ని అందులో వేసుకోవాలి. అలా కలుపుతూ ఉంచి నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, శ్రీరామనవమి స్పెషల్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకం రెడీ. బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకం కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. బీట్రూట్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. దాంట్లోనే మనం ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మిక్స్డ్ ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంది. యమ్మీగా. అండ్ అలాగే మనకు కొంచెం హెల్దీ వేలో కావాలనుకున్నప్పుడు ఇటువంటి పానకం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎంతైనా అంత తాగకూడదేమో. సో అందరూ మిస్టేక్ చేసేది అక్కడే అశ్విని గారు. హెల్దీ అని అధికంగా తింటూ ఉంటారు. అలా కాకుండా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని గారు. శ్రీరామనవమి సందర్భంగా బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పానకం ప్రిపేర్ చేసేసారు. యమ్మీగా చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అండ్ అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.